హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు పాత బంగారాలు శీర్షికన బామదిద్దిన కాపురం కామెడీ కథ థర్డ్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను. వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్స్లో ప్రేమ పక్షుల సరదా కబుర్లు విన్నారు కదా. ఇక వాళ్ళ పెళ్ళయ్యాక రోజు ఆ మొగుడు పెళ్ళల మధ్య జరిగే భాగవతంతో ఈ ఎపిసోడ్ మొదలవుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. జలజాతాసన వాసవాది సురపూజ భాజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామపాదమున్ తొలగందోసే లతాంగి అట్లేగు నాథుల్ నేరముల్ సేయ పేరలుకం చెందిన ఎట్టి కాంతలుచిత వ్యాపారముల్నేర్తురే. ముక్కుతిమ్మన గారి పారిజాతాపహరణ పద్యాన్ని తలుచుకోవడం విక్కీకిది 100వ. ఎందుకంటే ద్వాపర యుగంలో పతిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మను సతీమణి సత్యభామ ఎడమకాలితో పెడేల్మని తన్నింది. ఇప్పుడు గడుసు భార్య లావణ్యమో అతడి గోబ గొయ్యమనేలా చాచి లెంపకాయ కొట్టింది. నొప్పెడుతున్న చెంపను మాటిమాటికి తడువుకుంటూ ఈ ఆడవాళ్లకు మగాళ్ళంటే ఎప్పుడు చులకనే, అసలు తనేమన్నాడని ఆ మాత్రానికే చేయి చేసుకున్నది కాక పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. వెళ్తే వెళ్ళని, నో ప్రాబ్లం. ఎంచక్క ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే అరగంటలో వేడివేడి టిఫిను భోజనం గుమ్మంలోకి వస్తుంది. హాయిగా లొట్టలేసుకుంటూ తినేసి ఏక్ నిరంజన్లా జాలీగా ప్రశాంతంగా బతికేయచ్చు అన్నట్లు ఈ గొడవలో పడి ఉదయం నుంచి కాఫీ కూడా తాగలేదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఆ పనేదో ఆ రాక్షసి కళ్ళెదురుగా ఇప్పుడు చేసేస్తే సరి, తికరం కుదురుతుంది అనుకున్నదే తరువాయి ఆరక్షణం ఆలస్యం చేయకుండా రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో ఆలు బోండా మసాలా దోశ ఆర్డర్ ఇచ్చి ఆత్రంగా ఎదురు చూడసాగాడు. ఇంతలో కాలింగ్ బెల్ కంగున మోగింది. వావ్, ఆర్డర్ ఇచ్చి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే పార్సిల్ వచ్చేసింది. పెళ్ళాల కంటే ఈ డెలివరీ బాయ్స్ 100 టైమ్స్ బెటర్ అనుకుంటూ ఆత్రంగా డోర్ ఓపెన్ చేయగానే ఒక చేతిలో పోషణం అంత సూట్ కేసు, మరో చేతిలో బియ్యం బస్తా సైజు లెదర్ బ్యాగుతో ఆపసోపాలు పడుతూ గుమ్మానికి అడ్డంగా నిలబడ్డ స్థూలకాయం గుడ్లురిమి చూస్తూ కనిపించేసరికి కరెంట్ షాక్ తగిలినట్లు అదిరిపడి, ఏంటే బామ ఉరమని పిడుగులా ఇంత సడన్గా ఊడిపడ్డావు ఆశ్చర్యంగా అడిగాడు. కృష్ణవేణమ్మ మనవడికేసి కొరకరా చూసింది. మరే వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకోవడం మర్చిపోయాను, ఈసారి తప్పకుండా తీసుకుని వస్తానులే. బామ్మ నిష్ఠూర బాణం సూటిగా విక్కీ గుండెల్లో గుచ్చుకుంది. అబ్బా అది కాదే, నువ్వు సిటీకి రావడం ఫస్ట్ టైం కదా, అడ్రస్ వెతుక్కునే శ్రమ లేకుండా ఒక ఫోన్ కొడితే నేనే స్టేషన్కి కారు తీసుకొచ్చేవాడిని. ఏడ్సావులే, రైలు ఎక్కిన కాడి నుంచి ఒక్కసారి కాదు 100 సార్లు చేశాను. నువ్వు లిఫ్ట్ చేసి అఘోరిస్తేగా. అయినా నాకేం భయం, నోట్లో 4 దాన్ని, అమెరికాకైనా అవలీలగా వెళ్ళి రాగలను. పైగా మీ నాన్న ఇచ్చిన అడ్రస్ సీటీ ఉంది కదా, దాన్ని పట్టుకుని ఆటో వాడికి 200 ఇస్తే నేరుగా ఇంటి ముందే దింపేశాడు. అది సరే, ఇంతకీ నా మనవరాలు ఎక్కడా? ఎక్స్రే కళ్ళతో చుట్టూ చూస్తూ అడిగింది. విక్కీ మొహం చిట్లించి బెడ్రూమ్లో ఏడ్చింది చిరాగ్గా చెప్పాడు. ఏడవడం ఏమిట్రా, కొంప తీసి దాని మీద చేయగానే చేసుకున్నావేంటి? ఆవిడగారే, పుట్టి పుణ్యానికి నా చెంప చెళ్ళు అనిపించింది. మనోడు పేల్చిన బాంబుకి పెద్దావిడ గుండె ఒక్క క్షణం గతుకుమన్నా వెంటనే సర్దుకుని, అసలు ఏం జరిగిందిరా? సీతమ్మ లాంటి పిల్ల అంత దురుసుగా ప్రవర్తించిందంటే ఖచ్చితంగా నువ్వే ఏదో వెరిబెరి వేషాలు వేసుంటావు, అవునా? అనుమానంగా అడిగింది. హోసిన పిచ్చిమ్మ, అది నువ్వు నేను అనుకున్నట్లు సీతమ్మ శ్రీమహాలక్ష్మి కాదే. శూర్పణక తాటకి లాంటి 1 డజన్ మంది రాక్షసుల్ని మిక్సీలో వేసి రుబ్బి దీన్ని చేశాడు ఆ బ్రహ్మదేవుడు. వేగలేక చస్తున్నాననుకో. తోటకూర కాడలా వాడిపోయిన మనవడి మొహం చూస్తుంటే అతడు చెప్పేది అబద్ధం కాదని అర్థమైన కృష్ణవేణమ్మకు లావణ్య మీద పీగల దాకా కోపం వచ్చింది. అవ్వా, తనకి ఇదేం పోయే కాలంరా, బొత్తిగా మొగుడన్న భయం భక్తి లేకుండా అంత పని చేస్తుందా? బ్రహ్మంగారు చెప్పినట్లు పిదపకాలం పిదప బుద్ధులు అంటూ విసడించుకొని, బాధపడకు నాన్న, నేను వచ్చేసాను, దాని సంగతి ఏంటో ఈరోజే అమ్మి తుమి తేల్చేస్తాను అనే నల్లా రయ్యిన బెడ్రూమ్లోకి దూసుకుపోయింది. కానీ శోకదేవతల దిగాలుగా కూర్చున్న లావణ్య తను చూడగానే అమ్మమ్మ అంటూ ఒక్క ఉదురున
లేచి గట్టిగా వాటేసుకునేసరికి అంత కోపం ఐసు ముక్కలా కరిగిపోయి, ఏంటే తల్లి ఇదంతా, వాడు చూస్తే నిప్పులు తొక్కిన కోతిలా ఆ తీరు ఈ తీరు, నాకంత అయోమయంగా ఉంది. మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది? ఆ దుర్దాగా అడిగింది. లావణ్య కళ్ళు తుడుచుకుంటూ, నేను ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండను అమ్మ. ఈరోజే మా పుట్టింటికి వెళ్ళి లాయర్ నోటీస్ పంపిస్తాను. డైవోర్స్కి సిద్ధంగా ఉండమని మీ మనవడికి చెప్పు విసురుగా అంది. డైవర్స్ అన్న మాట వినగానే కృష్ణవేణమ్మ కోపం తిరగబెట్టింది. గుడ్లు పత్తికాయల్లా చేసి, ఏంటి మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్లు చేసిన నిర్వాకం చాలక వాడేదో నిన్ను రాచి రంపాన పెడుతున్నట్లు విడాకులు ఇస్తానంటావా? అవే ఉన్న తోలపాకులు అనుకున్నావా? పెళ్ళంటే బొమ్మలాట కాదు, ఇష్టమైనంతసేపు ఆడుకుని విసుగు పుట్టాక విసిరి పారేయడానికి. 3 ముళ్ళ బంధం తెంచుకుంటే పుట్టుకుని తెగిపోయేది కాదు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన పిల్లవి ఒద్దిగా కాపురం చేసుకుంటాం అనుకుంటే ఇలా మొగుడి మీదనే చేయి చేసుకోవడం తప్పు కదూ? మందలింపుగా అంది. లావణ్య ఉక్రోషంగా చూస్తూ, మీ మనోడు వేసే వెధవేషాల గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవమ్మమ్మ. 3 ఏళ్ళు ప్రేమ దోమ అంటూ నా వెంటబడ్డాడు. మీ స్థాయికి తగ్గ హంగులు ఆర్భాటాలు మా వాళ్ళు భరించలేరు, పెళ్ళి సింపుల్గా చేసుకుందామని ముందే చెప్పాను. అప్పుడు సరే నన్ను తలూపి, తీరా ఆ టైంకి మా బామ్మ గ్రాండ్గా పెళ్లి చేయాల్సిందేనని పట్టుపట్టి కూర్చుందంటూ తన సొంత ఖర్చులతో రిసార్ట్ బుక్ చేసి 1000 మంది జనానికి 100 రకాల వంటకాలతో విందు చేసి మా పేరెంట్స్ ఆత్మాభిమానం దెబ్బతీశాడు. ఆ రోజే అర్థమైంది తను మాట మీద నిలబడే మనిషి కాదని. అయినా పెద్దవాళ్ళు మీరంతగా ముచ్చట పడుతున్నారంటే కాదనలేక తల వంచి తాళి కట్టించుకున్నాను. ఆ తర్వాత కూడా ప్రతి విషయంలోనూ ఇచ్చిన మాట తప్పుతూనే ఉన్నాడు. పెళ్ళయ్యే వరకు పక్కా ఫెమినిస్ట్ అంటూ ఆదర్శాలు వల్లించి, తీరా పెళ్ళైన నెలకల్లా నాకు జాబ్ రాగానే ఇంటి పనుల్లో హెల్ప్ చేయకపోగా ఆఫీస్ హడావుల్లో పడి నన్ను అస్సలు పట్టించుకోవడమే మానేశావు. నాకు చెడ్డ చిరాగ్గా ఉంది. నువ్వే నాకు సంపాదించి పెట్టక్కర్లేదు, జాబ్ మానేయ్ అంటూ రోజు గొడవే. నెల తిరిగేసరికి ₹1,00,000 వచ్చే జాబు వదలటం ఇష్టం లేక సాయంగా ఉంటారని మా పేరెంట్స్ని పిలిపించుకుంటే వాళ్ళు వచ్చిన మర్నాటి నుంచి తిరిగి వెళ్ళే వరకు ఒకటే నస. పెళ్ళికి ముందు నీ పేరెంట్స్ నాకు పేరెంట్స్ లాంటి వాళ్ళేనని ఎన్ని అబద్ధాలు చెప్పాడో తెలుసా? డోర్ పక్కన నిలబడ్డ మొగుడిని నమిలి మింగేసేలా చూస్తూ చెప్పింది లావణ్య. నేనేం అబద్ధం చెప్పలేదే బామ్మ, వాళ్ళంటే నాకు రెస్పెక్టే. కానీ ఏం చేయను, మా అత్త మామ కూతురి మీద ఈగ వాళ్ళనివ్వరు. ఏం మాట్లాడుకుంటున్నా సరే మధ్యలో దూరి, బాబు మా అమ్మాయిని 25 ఏళ్ళు పువ్వుల్లా పెంచుకున్నాం, అది బాధపడితే మేము చూడలేం, ఇబ్బంది పెట్టద్దు నాయనా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ నా బుర్ర తినేస్తున్నారు. ఆ తలనొప్పి భరించలేకే వాళ్ళని పంపేయమన్నాను. అసలైనా తనకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముందని? హాయిగా ఇల్లు చూసుకోక. చూశారా అమ్మమ్మగారు, నేను జాబ్ మానేసి తన సంపాదన మీద ఆధారపడి బతకాలని మీ మనవడి ఉద్దేశం. అది మాత్రం ఎన్నటికీ జరగదు. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని తన చెప్పు కింద తేల్లా పడి ఉండటం నా వల్ల కాదు. అంతకంటే నా కాళ్ళ మీద నేనే ఒంటరిగా బ్రతకడమే మేలు ఖరాఖండిగా చెప్పేసింది లావణ్య. సేమ్ టు సేమ్ నా నిర్ణయం కూడా అదే. వారం క్రితం ఫ్రిడ్జ్లో పెట్టి పాచిపోయిన పప్పు, బొగ్గుల్లా మాడిపోయిన కూరలు తింటూ సన్యాసిలా ఓ సరదా సంతోషం లేకుండా బతకడం నా వల్ల కాదు. నీకు నాకంటే జాబే ముఖ్యం అనుకుంటే వెళ్ళి మీ పుట్టింట్లోనే ఉండు. ఉద్యోగం చేసే పెళ్ళాంతో కాపురం చేసే కంటే ఏ మొగుడికైనా సన్యాసం పుచ్చుకోవడమే బెటరు. ఏమాత్రం తగ్గకుండా జవాబు చెప్పాడు విక్కీ. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.